Hi viewers, welcome to Markets at 11 AM. డీటెయిల్స్ లోకి వెళ్ళితే మార్కెట్స్ నిన్నటి డౌన్ ట్రెండ్ తర్వాత చూసుకున్నట్లయితే ఈ రోజుని ఒక పాజిటివ్ నోట్ తో స్టార్ట్ చేశాయని చెప్పుకోవచ్చు. మార్నింగ్ ఓపెనింగ్ నుంచి గనుక చూసుకున్నట్లయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ వేస్ లోనే ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్లయితే ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ మార్కెట్స్ చూసుకున్నట్లయితే స్టిల్ ఒక పాజిటివ్ నోట్ లోనే ట్రేడ్ అవుతూ రావడం గమనిస్తున్నాము. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ ఉన్న కారణం చేత కూడా చూసుకున్నట్లయితే మార్కెట్స్ లో కొంతవరకు మనకి ఇంకా వెయిట్ అండ్ వాచ్ ధోరణి ఎక్కువగా అవలంబించే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కూడా. అండ్ సెన్సెక్స్ విషయాన్ని కనుక వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్కి 182 పాయింట్స్ అప్ సైడ్తో 35,494 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం కనుక చూసినట్టయితే 196 పాయింట్స్ పాజిటివ్గా 35,508 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ నిఫ్టీ చూసినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి 43 పాయింట్స్ అప్ సైడ్తో 10,644 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం చూసినట్టయితే అరౌండ్ 37 పాయింట్స్ పాజిటివ్గా 10,638 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ హోల్డ్ చేస్తూ వస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి కనుక వస్తే నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 109 పాయింట్స్ అప్ సైడ్తో 26,307 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసినట్టయితే 239 పాయింట్స్ పాజిటివ్గా 26,438 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి కనుక వస్తే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే కొంత బెటర్గానే ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. బట్ కంపేర్ టు డిక్లైన్సెస్ చూసుకున్నట్టయితే అడ్వాన్సెస్ స్టిల్ కొంత హయ్యర్ సైడ్లో మూవ్ అవడం చూస్తున్నాము. బట్ కొంతవరకు కూడా చెప్పుకోవాలి అంటే కొంత మిక్స్డ్గా కూడా కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. అడ్వాన్సెస్ 831గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 738గా ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక వెళ్తే కోటక్ మహీంద్రా 8.17%, అండ్ జీ ఎంటర్టైన్మెంట్స్ 2.16%, ఏషియన్ పెయింట్స్ 1.82%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 1.72%, అండ్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 1.5% వరకు పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక చూసినట్టయితే హెచ్సిఎల్ టెక్నాలజీస్ 6.24%, Gale 4.38%, S Bank 2.64%, India Bulls Housing Finance 2.5%, and JSW Steel 1.77% వరకు నెగిటివ్గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ఏషియన్ మార్కెట్స్ విషయాన్ని కనుక వస్తే ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. లైక్ నికై 164 పాయింట్స్, ట్రై టైమ్స్ 11 పాయింట్స్, హ్యాంగ్సింగ్ 45 పాయింట్స్, టైవాన్ ఇండెక్స్ 89, కోస్పీ 12 పాయింట్స్, అండ్ షాంఘై ఆపోజిట్ అరౌండ్ 2 పాయింట్స్ వరకు పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. ఇక ఎస్జిఎక్స్ నిఫ్టీ విషయాన్ని కనుక వస్తే ప్రస్తుతం 51 పాయింట్స్ పాజిటివ్గా 10,675 వద్ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది అనుకోవచ్చు. ఇక డాలర్తో రూపీ వాల్యూ కనుక చూసినట్టయితే 35 పైసా హయ్యర్ సైడ్తో 70.55 వద్ద ఇండియన్ రూపీ ఈరోజు డేని స్టార్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసినట్టయితే ముతూట్ ఫినాన్స్ 8.24%, కోల్గేట్ 2.5%, గ్లెన్మార్క్ 2.19%, JSW ఎనర్జీ 1.56%, అండ్ టీవీఎస్ మోటార్స్ అరౌండ్ 1.5% వరకు పాజిటివ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూస్తే బ్లిస్ జీవీఎస్ ఫార్మా 3.79%, డెక్కన్ సిమెంట్స్ 3.5%, అండ్ కావేరీ సీడ్స్ అండ్ జిఎం బ్రీవరీస్ లాంటి స్టాక్స్, కేఐ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఒక 3 to 3.5% మధ్య అప్ సైడ్ మూవ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు అలాగే మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం తెలియజేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే మీ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155572 నెంబర్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, 9963155572. ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. సో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ సూర్యదేవ్ గారు. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ కొంత నిన్నటి డిక్లైన్ ట్రెండ్ తర్వాత ఈ రోజుని కొంత పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేశాయి. అండ్ ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ కూడా మార్కెట్స్ కొంతవరకు చెప్పుకోవాలి అంటే మార్నింగ్ వచ్చిన అప్మూ అనేది కొంత స్టేబుల్గా నిలబెట్టుకుంటూ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ ప్రస్తుతం కూడా చూసుకున్నట్టయితే ఒక పాజిటివ్ ధోరణితోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? నిన్నటి ట్రేడింగ్ ప్రకారం చార్ట్ ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే ఒక కీలకమైన సపోర్ట్ లెవెల్ జోన్ని బ్రేక్ డౌన్ చేసి దాని కింద క్లోజ్ అయింది కాబట్టి మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్గా మారిందని చెప్పొచ్చు. సో ఈ రోజు విషయానికి వస్తే వీక్లీలో లాస్ట్ డే అది కాకుండా నిఫ్టీ కీలకమైన అంటే వీక్లీ సపోర్ట్స్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ రోజు కొద్దిగా హాల్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫాల్ అనేది 10,600 కనుక బ్రేక్ డౌన్ జరిగితే నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ గమనించాల్సింది 10,540, 10,550 ఆ జోన్ అనేది ఒక బుల్స్కి లాస్ట్ హోప్గా భావించాల్సి ఉంటుంది.
సో ఇన్ కేసు 10,550 కనుక బ్రేక్ డౌన్ జరిగింది అంటే ఇంకా దాని కింద ఒక అమ్మకాల ఒత్తిడి అనేది ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికి ఏదైనా లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక 10,550 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ట్రెండ్ అయితే మేజర్ డౌన్ సైడ్లోనే ఉంది. కాకపోతే లాస్ట్ డే కాబట్టి మనకు పెద్దగా ఒక లిమిటెడ్ రేంజ్లోనే మార్కెట్ అనేది మూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో డౌన్ సైడ్లో 10,550, అప్ సైడ్లో 10,700, 10,720 అనేది రెసిస్టెన్స్ జోన్గా చెప్పొచ్చు నిఫ్టీ విషయానికి వస్తే. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే డౌన్ సైడ్లో 26,150 కీలకమైన సపోర్ట్ అని చెప్పొచ్చు. అప్ సైడ్లో 26,600 ఈ రేంజ్లోనే మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రజెంట్ ఓవరాల్గా ఒక మేజర్ ట్రెండ్లో ఒక చిన్న విరామంగానే భావించాలి తప్ప ఈ ఫాల్ అనేది ఇక్కడితో ఆగిందని చెప్పలేము. సో నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఫాల్ అనేది రెజ్యూమ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సెక్టర్ వైజ్ గమనిస్తే ఐటీ సెక్టర్, మెటల్ సెక్టర్స్లో అమ్మకాల ఒత్తిడి అనేది ఎక్కువనే కనిపిస్తుంది. అది ఆల్మోస్ట్ ఒక కీలకమైన సపోర్ట్ని కూడా బ్రేక్ డౌన్ చేయడం చూస్తున్నాం. మెటల్ స్టాక్స్లో, ఐటీ స్టాక్స్లో హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక వీక్నెస్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఒక నెక్స్ట్ ఫార్మా సెక్టర్ గురించి గమనించిన ఆల్మోస్ట్ ఆ ఫార్మా సెక్టర్ అనేది కీలకమైన సపోర్ట్ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఆ సపోర్ట్ హోల్డ్ అవుతుందా, బ్రేక్ డౌన్ అవుతుందా అన్నది గమనించాల్సి ఉంటుంది. సో ఫార్మాలో కూడా ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్లో కొద్దిగా బౌన్స్ అనేది మనం ఈరోజు చూస్తున్నాం. కాకపోతే ఆ బౌన్స్ కూడా తాత్కాలికమే కాబట్టి వీలైనంత వరకు లాంగ్స్ బిల్డప్ చేసుకోకుండా ఉన్న లాంగ్స్ ఏదైనా ఉంటే కనుక వాటిని ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి ప్రవీణ్ కుమార్. హలో, చెప్పండి ప్రవీణ్ కుమార్. జెమ్నా ఆటో బయింగ్కి వెళ్ళాలనుకుంటున్నారా? లాంగ్ టర్మ్ వ్యూలో తీసుకోవాలనుకుంటున్నారు. కొంచెం గట్టిగా మాట్లాడండి ప్రవీణ్. ఎస్ బ్యాంక్ ఏ లెవెల్లో తీసుకున్నారు? ఓకే, షార్ట్ టర్మ్కి తీసుకున్నారా ఎస్ బ్యాంక్ని, లాంగ్ టర్మ్కేనా? ఓకే, చూడండి మీరు చెప్పిన మొదటి స్టాక్ జెమ్నా ఆటో ఈ లెవెల్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే, సో ఇది లాస్ట్ 2 ఇయర్స్లో ఏదైతే అప్ సైడ్ మూమెంటం మనం చూసామో దానికి తగ్గట్టు కరెక్షన్ అనేది కొనసాగుతుంది. సో లాస్ట్ 1.5 ఇయర్లో గమనిస్తే ఆల్మోస్ట్ లోయర్ లెవెల్స్ దీనికి 25 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ వరకు, అంటే 100 రూపీస్ వరకు బౌన్స్ రావడం చూసాం. ఈ అప్ సైడ్ సైకిల్కి కరెక్షన్ మోడ్లో ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 30-40% రీట్రేస్మెంట్ కూడా జరిగిపోయింది. అయినప్పటికీ ఇక కీలకమైన సపోర్ట్ జోన్ 66ని బ్రేక్ డౌన్ చేసి దాని కిందే ట్రేడ్ అవుతుంది కాబట్టి జెమ్నా ఆటోలో ఇప్పుడున్న ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంకా కొనసాగే అవకాశాలు కనిపిస్తాయి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఈ లెవెల్లో కాకుండా ఇంకా కొద్దిగా కరెక్షన్ వచ్చిన తర్వాత 50-55 ఆ జోన్ దగ్గర మీరు ఒకసారి బయింగ్ అటెంప్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకే ప్రైస్ పాయింట్ అనేది మీరు పెట్టుకోవండి. ఇంకొక నెక్స్ట్ డిక్లైన్ వచ్చినా కూడా మీరు యావరేజ్ చేయడానికి రెడీగా ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో మీరు ఎస్ఐపి మెథడ్లో లాంగ్ టర్మ్ పర్పస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇమీడియట్గా అప్ సైడ్ జెమ్నా ఆటోలో వస్తుందంటే ఇమీడియట్గా రాకపోవచ్చు. కొద్దిగా కరెక్షన్ తర్వాతే అప్ సైడ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే ఉద్దేశం ఉంటేనే దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే 282 దగ్గరలో మీరు బై చేసి ఉన్నారు. సో ఈ లెవెల్లో మీరు ఇక్కడ యావరేజ్ చేయొచ్చా అంటే నా ఉద్దేశంలో అయితే ఇక్కడ యావరేజ్ చేయకూడదని నేను చెప్తానండి. ఎందుకంటే దీంట్లో ఉన్న ఒక నెగిటివ్ న్యూస్ అనేది రోజు ఒక్కొక్క న్యూస్ రావడం, దానివల్ల ఈ స్టాక్స్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇది ఎప్పుడైతే 200 పైన సస్టైన్ అయితేనే మీరు బయింగ్కి వెళ్ళమని చెప్తాను. దాని కింద ఉన్నంత వరకు దీంట్లో ఫ్రెష్గా యావరేజ్ మాత్రం చేయకండి. ఉన్న పొజిషన్స్ని పెట్టుకోండి. ఏదైనా టెక్నికల్ బౌన్స్ వస్తే బౌన్స్లో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్ప అంటే నా ఉద్దేశంలో మీ బయింగ్ ప్రైస్ అన్నది ఇమ్మీడియట్గా రాకపోవచ్చు అండి. సో ఎక్కువ టైం పట్టే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. బెంగళూరు నుండి భవానీ. హలో, నమస్తే అండి. కొన్నాను అండ్ యూరోతో మూవీస్ కొన్నాను 400. ఈ రెండు నేను 1 ఇయర్ బ్యాకే కొన్నానండి. ప్రైస్ అయితే బాగా పడింది. దీని యావరేజ్ చేయొచ్చు అంటారా? ఓకే అండి. సో క్యాన్ఫిన్ హోమ్స్ మీరు అన్నట్టు ఒక హయ్యర్ లెవెల్స్లో నుంచి ఒక కరెక్షన్ మోడ్లో ఉంది. అది కాకుండా
ఏ లెవెల్ నుంచి అయితే బౌన్స్ రావడం మనం చూసామో అదే లెవెల్కి మళ్ళీ చేరుకుంది అంటే ఈ స్టాక్లో ఇంకా కొద్దిగా వీక్నెస్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా 200 నుంచి 290 ఆ జోన్ దగ్గరలో అదే రేంజ్లో కొద్ది కాలం కన్సల్టేషన్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మీరు ఈ రేంజ్లో యావరేజ్ చేయడం కన్నా కొద్దిగా వెయిట్ చేయండి. కన్సల్టేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అప్ సైడ్ మూమెంట్ వచ్చే ముందు మీరు కాన్ఫిన్ హోమ్స్లో యావరేజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న సెంటిమెంట్ ప్రకారం ఇమీడియట్గా రాకపోవచ్చు కాబట్టి మీరు ఏదైతే క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తాను. దీంట్లో ఈ స్టాక్లో కాకుండా మీరు ఇంకా వేరే బెటర్ సెక్టర్స్ ఏదైనా ఉంటే దాంట్లో పెట్టమని చెప్తాను. దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక మీ ఆ క్యాపిటల్ కూడా దీంట్లోనే స్టక్అప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. దాని తర్వాతనే ఒక అప్ సైడ్ వెళ్ళే ముందు యావరేజ్ చేయడానికి మీరు ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ ఏమంటారు? యూఎఫ్ఓ మూవీస్. ఏంటండి? యూఎఫ్ఓ మూవీస్. యూఎఫ్ఓ మూవీస్ విషయానికి వస్తే అది కూడా కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉంది. ప్లస్ రీసెంట్గా ఒక కీలకమైన సపోర్ట్స్ని బ్రేక్ డౌన్ చేస్తూ న్యూ లెస్ వైపుగా వెళ్తుంది. సో దీంట్లో మీరు ఆల్రెడీ పొజిషన్స్ ఉంటే కనుక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వీలైనంత వరకు తగ్గించుకోమని చెప్తాను. ఇది ఓవరాల్గా ఎప్పుడైతే న్యూ లోస్ని క్రియేట్ చేస్తుందో దీంట్లో మార్కెట్ సెంటిమెంట్లో కొద్దిగా ఇప్పుడున్న ఈ బేరిష్నెస్ అనేది ఇంకా కొనసాగితే యూఎఫ్ఓలో కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఏదైనా బౌన్స్ వస్తే ఎగ్జిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప యావరేజ్ మాత్రం చేయకండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. వరంగల్ నుండి గణేష్ కాలర్ ఉన్నారు. హలో. నమస్తే గణేష్, చెప్పండి. నేను బుధవారం రోజు జేకే పేపర్ 170 150 500 తీసుకున్నాను సార్. జేకే పేపర్ సార్ ఎంతలో తీసుకున్నారు? 170 150 సార్. ఓకే. ట్రేడింగ్ పర్పస్లో తీసుకున్నారా, ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్నారా? ట్రేడింగ్ పర్పస్ సార్. బాగుంది. ఓవరాల్గా దీనికి 159 దగ్గర ఒక సపోర్ట్ అనేది ఉంది. సో వీక్లీలో దాని కింద క్లోజ్ అయితే మాత్రం జేకే పేపర్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంకా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి మీరు 156 దగ్గర ట్రేడ్ అవుతుంది ఈరోజు. సో ఈరోజు మీ ట్రేడింగ్ పర్పస్లో తీసుకుంటే మాత్రం వీలైనంత మినిమం లాస్తో బయటకు రమ్మని చెప్తానండి. ఎందుకంటే ఇది 156 దగ్గరలో ఉంది. సో కీలకమైన సపోర్ట్ కిందే ట్రేడ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ 148 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో మీరు వెయిట్ చేసిన ప్రతిరోజు మీకు లాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ రికవర్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇది ఒకవేళ మీరు హోల్డ్ చేస్తాననుకుంటే 148 దగ్గర అది సపోర్ట్ కనుక హోల్డ్ అయితేనే మళ్ళీ నెక్స్ట్ బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కనుక బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ న్యూ లోస్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశంలో జేకే పేపర్లో మీ వీలైనంత తొందరగా ఈ లాంగ్స్ ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాల్ చూద్దాం. శ్రీకాంత్ కాలర్ ఉన్నారు. హలో. చెప్పండి శ్రీకాంత్. యా, గుడ్ మార్నింగ్. 10,600 పుట్ తీసుకున్నారా? ఓకే. 10,600 పుట్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈరోజు కొద్దిగా సైడ్ వేస్లో ఉన్నప్పటికీ నెక్స్ట్ వీక్లో ఈ 10,600ని బ్రేక్ డౌన్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇందాక అన్నట్టు 10,550 కనుక బ్రేక్ డౌన్ జరిగితే ఇంకా ఆ 10,550 నుంచి ఇంకొక 150-200 పాయింట్స్ వరకు డిప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి మీరు 10,600 పుట్టు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఓకే అండి. నెక్స్ట్ ఆ కాలర్ ఉన్నట్టున్నారు. కాల్ చూద్దాము. హలో. హలో. యా, చెప్పండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏంటంటే డిఎల్ఎఫా? 148లో హోల్డ్ చేస్తున్నారా అండి? ఓకే ఓకే. అంటే 148లో మీరు షార్ట్ సెల్ చేశారా? యా, ఇంట్రాడేకి షార్ట్ సెల్ చేశారు. 148 దగ్గరలో లేదండి, ప్రజెంట్ 165 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇంట్రాడే మీరు ఇంట్రాడే పర్పస్లో షార్ట్ సెల్ చేస్తే కనుక మీరు క్లోజింగ్లో కవర్ చేసుకోమని చెప్తాను. ఇది ఓవరాల్గా బేరిష్గానే కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే నెక్స్ట్ 161 దగ్గర ఒక మైనర్ సపోర్ట్ అనేది ఉంది. కాబట్టి ఆ డిప్ వచ్చినప్పుడు ఆ లెవెల్లో మీరు కవర్ చేసుకోండి.
సో మేజర్గా మీరు పొజిషనల్ ట్రేడ్ చేయగలిగినప్పుడే పొజిషన్ తీసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు మార్కెట్స్ ఒక లిమిటెడ్ రేంజ్లోనే మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. హలో, నమస్తే అండి, అడగండి. ఓకే, లాంగ్ టర్మ్ వీతో తీసుకున్నారండి, షార్ట్ టర్మ్కా? ఇంట్రాడే. ఓకే, చూడండి సన్ ఫార్మా అన్నది ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. మీరు ఇంట్రాడే పర్పస్లో ఎలాంటి స్టాక్స్లో ట్రేడింగ్ చేయడం అన్నది కొద్దిగా మీకు బెనిఫిట్ అయితే ఉండదు. ఎందుకంటే ఇది లోయర్ లెవెల్స్లో కన్సల్టేషన్ మోడ్లో ఉంది కాబట్టి కన్సల్టేషన్ అన్నప్పుడు ఒక లిమిటెడ్ రేంజ్లో అప్ సైడ్ డౌన్ సైడ్ మూమెంటం అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి స్టాక్స్లో అంటే కన్సల్టేషన్ మూవ్మెంట్లో ఉన్నప్పుడు ఇంట్రాడే పర్పస్లో ట్రేడ్ చేయడం అనేది పెద్దగా మీకు ఉపయోగపడకపోవచ్చు. వీలైనంత వరకు బౌన్స్ వస్తే ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. ఓకే అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుండి రాజీవ్ రెడ్డి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, అడగండి. అశోక్ లేలాండ్ 103, ఎల్టీ ఫుడ్స్ 43. ఓకే, 139లో ఎల్టీ ఫుడ్స్, సారీ ఎల్ఎన్టీ ఫైనాన్స్. ఓకే, దీపక్ ఫర్టిలైజర్స్ 140. లాంగ్ టర్మ్ న్యూలో ఉన్నారండి ఇవన్నీ? 6 monthsకి. ఓకే, చూడండి 6 months వ్యూ ఉంటే మీరు అశోక్ లేలాండ్ రీసెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గరనే తీసుకున్నారు. ఎల్టీ ఫుడ్స్ అంటే అది కూడా ఆల్మోస్ట్ లోయర్ లెవెల్స్లో తీసుకున్నట్టున్నారు. ఓవర్ అంటే మీరు రీసెంట్గా ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ గమనించాలి ఏంటంటే మీరు 6 months టైం పీరియడ్ అన్నది ఇప్పుడున్న ఈ చార్ట్ ప్యాటర్న్ ప్రకారం చాలా తక్కువ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కీలకమైన సపోర్ట్ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది కాబట్టి అశోక్ లేలాండ్ 100 రూపీస్ కనుక బ్రేక్ డౌన్ అయ్యి దాని కింద క్లోజ్ అయితే మీకు ఇంకా వీక్నెస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు లాంగ్ టర్మ్ అంటే 6 months కాకుండా 1 year 2 years మీరు హోల్డ్ చేయగలిగితేనే ఈ లెవెల్లో మీరు లాంగ్స్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. లేదంటే మీరు కొన్న ప్రతి స్టాక్కి లోయర్ లెవెల్స్లో మీరు ఏదైతే రిస్క్ బేర్ చేయగలుగుతారో ఆ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. సో ఓవరాల్గా షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మీరు చెప్పిన 6 months టైంలో ఇది బేరిష్నెస్ అనేది ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము. వినీల్ మెయిల్ చేశారు. అరబిందో ఫార్మా కాల్ ఆప్షన్ 800 కాల్ ఆప్షన్ డిసెంబర్తో తీసుకున్నాను, ఇది హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు సూర్యదేవ్ గారు. కాల్ ఆప్షన్ 800 కాల్ ఆప్షన్. చూడండి అరబిందో ఫార్మా మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్లోకి ఎంటర్ అయింది. టెక్నికల్ ఇండికేటర్స్ డౌన్ సైడ్ సెల్లింగ్ మోడ్లో ఉన్నాయి కాబట్టి మీకు 800 రూపీస్ రావడం అన్నది కొద్దిగా కష్టమని చెప్పొచ్చు ఇప్పుడున్న మా చార్ట్ ప్యాటర్న్ సెటప్ ప్రకారం. సో మీరు 800 కాల్ ఆప్షన్ నుంచి బయటకు రమ్మని చెప్తాను. ఏదైనా చిన్న బౌన్స్ వస్తే మీరు బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. దానికన్నా మీకు పుట్ ఆప్షన్ ఎక్కువ వర్కౌట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో టెక్నికల్ ఇండికేటర్స్ సెల్లింగ్ మోడ్లో ఉన్నప్పుడు కాల్ ఆప్షన్స్ అనేవి బై చేస్తే మీకు ట్రెండ్కి అగనిస్ట్గా వెళ్ళినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. రాఘవేంద్ర మెయిల్ చేశారు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ 975లో ఇంట్రాడే కోసం తీసుకున్నాను, ఇది ఇంకా వెయిట్ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ నిజంగానే సూర్యదేవ్ గారు ఈరోజు న్యూస్ ప్రభావం చేత ఈ స్టాక్ ఒక 7 to 8% వరకు కరెక్ట్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. సో ఉన్న ఈ లెవెల్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఇది ఇంకా కరెక్ట్ అవ్వచ్చు అంటారా? ఇఫ్ కరెక్ట్ అయినట్టయితే డౌన్ సైడ్ ఏ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఎక్కడ బై చేశారు? 975లో తీసుకున్నారు ఇంట్రాడేకి. సో మేజర్గా హెచ్సిఎల్ టెక్ విషయానికి వస్తే ఈరోజు 975 దగ్గరలో మీరు తీసుకున్నారు. ప్రజెంట్ ఇది ఆల్మోస్ట్ 946 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో దీనికి ఓవరాల్గా కీలకమైన సపోర్ట్ 927 దగ్గరలో ఉంది. సో 927 కనుక బ్రేక్ డౌన్ జరిగితే మీరు దీంట్లోంచి ఖచ్చితంగా బయటకు రావాల్సిన సమయం అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ 1.5 yearలో మనం లోయర్ లెవెల్స్ గమనిస్తే 700 దగ్గర నుంచి 1100 వరకు అప్ సైడ్ సైకిల్ అనేది మూవ్ అయింది. సో అక్కడ ఆ అప్ సైడ్ సైకిల్కి
ఒక రీట్రేస్మెంట్ మోడ్లో ఉంది ప్రజెంట్ హెచ్సిఎల్ టెక్. సో ఓవరాల్గా మీడియం టర్మ్ ఇండికేటర్స్ గమనించిన సెల్లింగ్ మోడ్లో ఉన్నాయి, షార్ట్ టైమ్ ఇండికేటర్స్ సెల్లింగ్ మోడ్లోనే ఉన్నాయి. కాబట్టి మీరు వీళ్ళు ఇంట్రాడే లాంగ్ పొజిషన్స్ నుంచి బయటకు రమ్మని చెప్తాను. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. రహీం మెయిల్ చేశారు, దీపక్ నైట్రేట్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో బయింగ్కి వెళ్ళొచ్చానని అడుగుతున్నారు. దీపక్ నైట్రేట్ దీపక్ నైట్రేట్ ఈ కరెంట్ లెవెల్స్లో లాంగ్స్కి అయితే అంత అడ్వైజబుల్ అయితే కాదండి. టెక్నికల్ ఇండికేటర్స్ ప్రకారం మన నెగటివ్ డైవర్జెన్స్ అనేది ఏర్పడింది కాబట్టి ఇది రీసెంట్ హై 300ని క్రాస్ చేయలేకపోవచ్చు. సో అది క్రాస్ చేయలేకపోగా కీలకమైన సపోర్ట్ 216 బ్రేక్ డౌన్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో లాంగ్స్ బిల్డప్ చేయడం అంటే మీకు డౌన్ సైడ్ రిస్క్ అనేది హెవీగా ఉంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా బై చేయాలనుకుంటే ఈ లెవెల్లో కాకుండా ఇంకా కొద్దిగా కరెక్షన్ వచ్చిన తర్వాత మీకు 170, 175 ఆ జోన్ వస్తే కనుక అక్కడి నుంచి మీరు బయింగ్ అక్యుములేషన్ చేయడానికి ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మల్లిబాబు మెయిల్ చేశారు, పెట్రోనెట్ ఎల్ఎన్జీ వేదాంత ఈ ప్రైస్లో బయింగ్కి వెళ్ళొచ్చుంటారా లాంగ్ టర్మ్కి అని అడుగుతున్నారు. పెట్రోనెట్ వేదాంత వేదాంత విషయానికి వస్తే కీలకమైన సపోర్ట్స్ బ్రేక్ డౌన్ చేయడం చూసాం. 200 కింద ఎప్పుడైతే రావడం చూసామో వేదాంతలో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ దీనికి 171 దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఆ డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అయ్యే ముందు మీరు లాంగ్స్ బిల్డప్ చేయడం అనేది రిస్కీ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ పెట్రోనెట్ విషయానికి వస్తే పెట్రోనెట్ కూడా ఆల్మోస్ట్ కీలకమైన సపోర్ట్ 212ని బ్రేక్ డౌన్ చేసి దాని కింద క్లోజ్ అయింది. కాబట్టి మీరు రెండు స్టాక్స్ని ఈ ప్రజెంట్ లెవెల్స్లో అవాయిడ్ చేయమని చెప్తాను. లాంగ్స్ అనేది బిల్డప్ చేయకండి. ఓకే సూర్యదేవ్ గారు, మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకుంటే మార్కెట్స్ అదే రేంజ్లో ట్రేడ్ అవుతూ రావడం మనం చూస్తున్నాము. బట్ ఓవరాల్గా చూసుకునేటైతే మీరు ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఉన్నట్టు మెటల్స్ బాగా వీక్ అవ్వడం చూస్తున్నాము కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్. మెటల్స్లో లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా చూసుకుంటే డౌన్ ట్రెండ్ అనేది కొనసాగుతూ రావడం మనం చూస్తున్నాము. నా ఆన్ అండ్ ఆఫ్గా ఒక 2 to 3 డేస్ ఒక ర్యాలీ అనేది వచ్చినప్పటికీ కూడా అది మెటల్స్లో సస్టైన్ అవ్వలేకపోయింది. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే మెటల్స్ బాగా వీక్ అవుతూ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. టాటా స్టీల్ కావచ్చు, JSW స్టీల్, హిందాల్కో చూసుకున్నట్టయితే కొంత హైస్ నుండి కూడా కరెక్ట్ అవుతూ రావడం చూస్తున్నాము ప్రెసెంట్. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మెటల్స్లో ఈ డౌన్ ట్రెండ్ అనేది ఇంకా ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? మీరు అన్నట్టు మెటల్ స్టాక్స్ అన్నది రీసెంట్ ఏదైతే బౌన్స్ రావడం చూసామో ఆ బౌన్స్ అనేది ఫెయిల్ అయిపోయింది. కాబట్టి మళ్ళీ సపోర్ట్స్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతున్నాయి. సో ఇప్పుడున్న చార్ట్ సెటప్ ప్రకారం గమనిస్తే ఇప్పుడు ఏదైతే సెల్లింగ్ ప్రెజర్ ఉందో అది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొద్ది రోజులు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దీనికి మనం టెక్నికల్ ట్రెండ్ ఒక కారణం అని చెప్పొచ్చు, గ్లోబల్ ట్రెండ్ ఒక కారణం అని చెప్పొచ్చు. సో రాబోయే రోజుల్లో మాత్రం ఇది బేరిష్గానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. సో వ్యూస్ ప్రెజెంట్ మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 29 పాయింట్స్ పాజిటివ్గా 10,631 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 185 పాయింట్స్ పాజిటివ్ వేస్లో 35,498 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 241 పాయింట్స్ పాజిటివ్గా 26,440 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ at 11 AM. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే విత్ us.